మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వద్దాం. దేవుడు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు పాల్గొంటా ఉన్నారు. మంచిది. దేవుడు మీతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఎవరి తంత్రాలు ఎదిరించుటకంటాము మనము? అపవాది తంత్రాలను మనము ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఏం కావాలంటా ఉన్నాడు దేవుడు ఇక్కడ? మనలను శక్తి పొందుకోవాలా. ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు వింటా ఉన్నారో, అపవాది తంత్రాలను ఎదిరించుటకు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. హల్లెలూయా. సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలా. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను అపవాదిని ఎదిరించాలంటే, అపవాది గాని కుయుక్తులను మనం ఎదిరించాలంటే, అపవాది తంత్రాలను మనం ఎదిరించాలంటే మనం మామూలు అయితే సరిపోదు. మనల్ని ఒక ఫుట్బాల్ ఆడతాడు. ఎప్పుడైతే మరి నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటావో సైతాను కుతంత్రాలను మనము నాశనము చేయొచ్చంట. హల్లెలూయా. నాశనము చేయాల వాణ్ణి. ఈరోజు మన కుటుంబాలలో కలతలు, మన కుటుంబాలలో అప్పుల సమస్యలు, మన కుటుంబాలు ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, వాడు ఎన్నో తంత్రాలు మన మీద ఉపయోగిస్తా ఉన్నాడు. ఎట్లయినా సరే నిన్ను లోబరుచుకోవాలి, ఎట్లయినా సరే నిన్ను తన వశము చేసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాడు. ఈరోజు అపవాదిగాడు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన తంత్రములు ఈరోజు వాణ్ణి మీద ఉపయోగిస్తా ఉన్నాడు. నిన్ను పడివేయడానికి, నిన్ను దేవుడి నుంచి వేరు చేయడానికి రాత్రింపగలు అదే ప్రయాసలో ఉన్నాడు దేవుని బిడ్డ. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వానికంటే శక్తివంతునివి కావాలా. హల్లెలూయా. సైతాను కంటే శక్తివంతులు మనం ఎలా అవుతాము? వాడు మనల్ని ఎన్ని ముప్పు తిప్పులు పెడతా ఉంటాడు. మనం వానికి ఎప్పుడు లోబడిపోతా ఉంటాం, అణిగిపోతా ఉంటాం, వాడు చెప్పింది తింటాము, ఊగొడతా ఉంటాము. పైకేమో అబ్బా నాకు ఇట్లాంటి బతికే ఇష్టం లేదండి బాబోయ్, అస్సలు నాకు ఇట్లాంటి బతికే వద్దండి నాకు అని అంటాం. కానీ బతికేదంతా బతికే. అయ్యయ్యో అసలు నాకు సిగరెట్ తాగాలని ఆశే లేదండి, కానీ సిగరెట్ తాగుతానే ఉంటాడు. అబ్బా నేనేం కావాల్సి వచ్చేమన్నా మందు తాగుతున్నానా? ఎందుకు తాగుతున్నావు అంటే నొప్పులు అన్నీ ఉన్నాయి, బాధలు అన్నీ ఉన్నాయి, మర్చిపోవాలా. తంత్రము. ఈరోజు నా అపవాది నీకొక తంత్రము. దేవుని బిడ్డలారా, ఎండుని ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు, పడిపోయిన వారిని లేపగల దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, బలహీనులను బలవంతులను హతమార్చి చేసే శక్తి ఇచ్చిన దేవుడు ఈ రోజున మరి నీకు శక్తిని ఇవ్వలేడా వాని ఎదిరించడానికి? ఇస్తాడా? ఇవ్వలేడా? నా యేసుక్రీస్తు ప్రభువారు నీకు శక్తిని ఇవ్వడానికి ఆయన సర్వాంగ కవచము ధరించుకోమంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆర్మర్ ఆఫ్ గాడ్. నీ దేహమంతా దేవుని కవచము చేత కప్పబడి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది నాయకులకు, పెద్ద పెద్ద నాయకులకు, సీఎంలకి, ఎక్స్ సీఎంలకి, ప్రైమ్ మినిస్టర్లకు, ప్రధానమంత్రులకు, వీళ్ళకి Z+ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అంటే చుట్టూ ఒక 12 మంది, ఒక ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి వారు సెక్యూరిటీ కాస్తా ఉంటారు. అయితే వాళ్ళని ఎందుకు ఇస్తారు Z+ సెక్యూరిటీ అంటే, అతనికి ప్రాణాపాయం ఉంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకి Z+ సెక్యూరిటీని ఇస్తుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు నల్ల డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆకుల కలర్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు విఐపీలు చుట్టూ. మనం గమనిస్తే ఇక్కడ అందరూ చుట్టూ నిలబడుకొని ఉంటారు, కానీ ఆ వ్యక్తిని చంపాలంటే చంపొచ్చా? చంపలేరా? చంపొచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అతనికి ఒక లోపల, అతను వేసుకున్నటువంటి షర్ట్ లోపల ఒక జాకెట్ వేస్తారు, ఒక కవచం వేస్తారు. ఒకవేళ ఎవరైనా షూట్ చేసినా గానీ, కాల్చినా గానీ అతనికి తగలకోకుండా ఒక హార్మర్ అంటే ఒక కవచాన్ని, ఒక బుల్లెట్ ప్రూఫ్ ని అతని బాడీ మీదకి పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక మనిషి శత్రువుల చేతి నుంచి తప్పించుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడుతూ ఉన్నాడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటా ఉన్నాడు, రాత్రి పగుళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటా ఉన్నారు. ఒక శత్రువుల చేతిలో నుంచి కాపాడుకోవడానికి నానా రకాలైన ప్రయాసలు పడుతూ ఉంటారు ఎంతో మంది ఈ రోజున ఈ లోకంలో. కానీ ఈ రోజున నీవు అపవాది అనే శత్రువును జయించడానికి, గమనించండి, మనుషులను జయించడానికి కాదు, ఎవరిని జయించడానికి? సైతాను కుతంత్రాలను నాశనం చేయడానికి నా దేవునికి ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే కవచము ధరించుకోమంటా ఉన్నాడు. హల్లెలూయా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకపోతే ఎవరన్నా షూట్ చేస్తే ఏమైపోతుంది? చనిపోతాడు. వాళ్ళ చేతిలో ఒక సూట్ కేసు మాత్రం ఒకటి ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే టక్కుని తీసి తల దగ్గర పెడతారు. ఇద్దరు అటుపక్క ఇటుపక్క ఇద్దరు తల దగ్గర పెడతారు. కింద ఒంటి తల మెడకా నుంచి కింద నడుము వరకు జాకెట్ వేస్తారు. అది లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేస్తారు. అతనికి ఏం హాని కాదు, అంత కాపాడుతారు అతన్ని కదా. ఈ లోకంలో ఒక మనిషి కాపాడాలంటే అన్ని కవచాలు ధరించుకోవాలా, అంత సెక్యూరిటీ మెయింటైన్ చేయాలా. మరి ఈ రోజు నువ్వు అపవాదిని జయించాలంటే సెక్యూరిటీ అవసరం లేదా? ఈరోజు మరి నువ్వు వాని తంత్రాల నుంచి తప్పించుకోవాలంటే నీకు సెక్యూరిటీ అవసరం లేదా? మనం చచ్చిపోతే ఏం చేసుకుంటామని, చచ్చిపోయే ముందర ఇన్సూరెన్స్ చేసుకుంటాం. సెక్యూరిటీ, నేను చచ్చిపోయినా నా భార్య బిడ్డలు బాగుండాలా అని చెప్పి యాక్సిడెంట్కి ఒక పాలసీ, గుండెపోటుకు ఒక పాలసీ, ఎన్నో పాలసీలన్నీ కట్టి 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 కొంతమంది సావును కొని తెచ్చుకుంటారు. నేను ఎప్పుడు చచ్చనో ఏమో, ఎప్పుడు చచ్చనో ఏమో, ఎప్పుడు చచ్చనో ఏమో అని ఇన్సూరెన్స్ల మీద ఇన్సూరెన్స్ వీళ్ళు కావాల్సి వచ్చే సావును పిలుచుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి దాన్ని నువ్వు ఈరోజు సెక్యూరిటీ ఆలోచన చేస్తా ఉన్నావు. మరి నీ జీవితానికి సెక్యూరిటీ, నువ్వు చనిపోయినాక నీ జీవితాన్ని, నీ ఆత్మకు సెక్యూరిటీ ఎక్కడుంది? ప్రభు కవచాన్ని ధరించుకొని నీ ఆత్మను, ప్రాణమును, దేహమును ప్రభువుకు మహిమకరంగా కాపాడుకో. చూడండి ఒకసారి 12వ వచనం, ఏలయనగా మనము పోరాడుంది శరీరాలతోనూ కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఎవరు పోరాడేదంటే ఇక్కడ దేవుని నమ్మినటువంటి బిడ్డలు, అనగా యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలు ఎవరితో పోరాడాలంటమ్మా? మనము ప్రధానులతో పోరాడాల్సి వస్తుందంట, అధికారులతో పోరాడాల్సి వస్తుందంట, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడాల్సి వస్తుందంట. అన్నిటికంటే ఇప్పుడు చూడండి ఎవరితో అంట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మీరు పోరాడుచున్నాము. హల్లెలూయా. పోరాడాలి. సావో బతుక మన కథ. ముందు మనం పోరాడాలా, యుద్ధంలోకి నిలబడాలా. నేను చేతగానోన్ని, నాకేం చేత కాదు అనుకుంటే అసలు ఆ రాజు ముందు వీణ్ణే చంపేస్తాడు, పనికిరాడోని కదండి. నీ వల్ల మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతా ఉన్నారా, అందుకని నువ్వు మాకు పనికిరావు సైన్యంలో అని చెప్పి రాజు అతన్ని తీసేయడమో చంపేయడం ఏదో ఒకటి చేస్తాడు. మనం ఎవరితో పోరాడుతూ ఉన్నామో? ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ మనం దేంతో పోరాడుతున్నాము? శరీరముతోనే. రాత్రి పగుళ్ళు శరీరము శరీరము శరీరము. వాడు చెప్తాడు టీవీలో, ఇది వాడమ్మా స్కిన్ లైట్ వాడు తెల్లగా అవుతావు అంటాడు. ఈ శరీరానికి తెచ్చి దాన్ని పూసుకుంటాము, ఎర్ర కోతి మాదిరి అవుతాం. ఎర్రగా ఎట్లయితామో కోతి మాదిరి అవుతాం. బయట అందరూ చూసి ఏంది మారిపోయినవే, ముఖం కాలిందే, ఎర్రగా అయిందే అంటే ఇంక అప్పుడు సిగ్గు మనం వచ్చి ఇంట్లోనే ఉంటాం, మళ్ళా బయటికి కూడా రాము. టీవీలలో చూసేవన్నీ చూసి నమ్మి మన శరీరానికి అప్లై చేసుకుంటాం. మన శరీరం పాడైపోతా ఉంటది. ఆహారము కూడా అంతే. మన శరీరాన్ని మనం ఈరోజు సుఖపెట్టుకుంటా ఉన్నాం. మన శరీరమును ఈరోజు సైతానుకు మనం బానిసగా అప్పగించేసినాం. ఇదిగో నా జీవితము నీ చేతిలో పెడుతున్నా. మనం ఊరికే పాట పాడతాం ఏమని? ఇదిగో దేవా నా జీవితం అంటాం ఊరికే. పై మాట అది. ఏం బ్రదర్, యోహాన్ బ్రదర్, ఏం మాట అది? పై మాట. లోపలంతా శరీరమే. ఇదిగో దేవా నా జీవితం అంటారు. ఇదిగో ఎవండి నా జీవితము, నీ కాళ్ళకాన్నే ఉంటానండి ఎప్పుడు సత్యంత వరకు కదా. మన జీవితం ఈ రోజున మనుషులకు అప్పగించుకుంటా ఉన్నాం.
ఈరోజు మన జీవితము శరీరాలతో మనం పోరాడుతూ ఉన్నాం. అంధకార సంబంధులతో, లోకనాథులతో మనం పోరాడడంలే. ముందు మన కడుపు, మన శరీరము, మనము పరిస్థితి ఉండాలని మన కోసమే మనము ఈరోజున ప్రయాసపడతా ఉన్నాం. ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో నువ్వు ఎప్పుడు పోరాడుతావు? ఎప్పుడు జయం పొందుకుంటావు? ఇంకా కొంతమంది వారి వారి శరీరీచ్ఛలను చంపుకోలేకపోతా ఉన్నారు. ఇంకా అనేక మంది వారి వారి శరీరంలో కలిగినటువంటి అనేకమైన వ్యసనాలను పోగొట్టుకోలేకపోతా ఉన్నారు. ఈ సత్యమైన సువార్తను అంగీకరించిన వాడు ఖచ్చితంగా నరకము నుంచి తప్పించబడి పరలోక రాజ్యములో చేర్చబడతాడు. హల్లెలూయా! దేవుని వైపు తిరగండి. మీ శరీరం కోసం ప్రయాసపడద్దు, మీ ఆత్మ కోసం ప్రయాసపడండి. ఈ లోకంలో మనం బతికేది మహా అంటే 100 సంవత్సరాలు మాత్రమే. కానీ మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు, తరతరాలు మన ఆత్మ ప్రభు సన్నిధిలో ఉండేలాగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఈ లోకంలో మనం బతికేది కొద్ది కాలమే. దానికే నువ్వు అన్ని షూరిటీలు, అన్ని సెక్యూరిటీ పాలసీలు, ఇన్సూరెన్స్లు ఎన్నో మనం చేసుకుంటా ఉన్నాం. మరి చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? అంత బాగుంది, ఓకే, నీ బిడ్డలను బాగా సుఖపెడతావు, నీ భార్యను అన్ని తెచ్చి పెడతావు, అన్ని బాగానే ఉంది. మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ సంగతి ఏంది? వాళ్ళు బాగానే ఉంటారు. రేపు నువ్వు చచ్చిపోయినాక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది, పాలసీలు డబ్బులు వస్తుంది, అన్ని బాగా వస్తాయి, చక్రం తిప్పుతారు. అందరు అంటారు, ఏమమ్మా మీ నాయన లేనప్పటి నుంచి మీ దశ తిరిగిపోయింది కదమ్మా అంటే, అవును అంకుల్, మా నాయన లేనప్పటి నుంచి మా దశ తిరిగిపోయింది అంకుల్ కదా. నాయనకు చచ్చిపోయినా కూడా కొంతమందికి విలువ ఉండదు. కొంతమంది ఎవరైనా చచ్చిపోయినా కానీ విలువ ఉండదు. వాడు చచ్చేదే మేల్లే, ఉండి ఏం ఉద్ధరిస్తా ఉన్నోళ్ళు అని అంటారు కొంతమంది. వాడి ఇంట్లోంచి పారిపోయేదే మేల్లే, వదిలేయండి, వాడు పోని, మనకి అక్కర రాడు వాడు. అంటే మనం దేంతో పోరాడుతూ ఉన్నాము ఈ లోకంలో? శరీరముతో. దేవుడు అంటా ఉన్నాడు, తన్ను తాను శరీరం నలగొట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము, నా కోసము శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఈరోజు మరి ఎంతమంది శరీరం నలగొట్టుకుంటున్నారండి? ఉపవాస ప్రార్థన కూడిక అంటారు, ఉపవాసం ఉండరు. ఆదివారం ఆరాధన అంటారు, ఎక్కలేని ఆచారాలన్నీ తెచ్చి పెడతారు. ఎన్నెన్నో ఆచారాలు, ఎన్నెన్నో పద్ధతులు మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. ఒకరోజు ఒక ఆమె అంటా ఉంది, అన్నా నువ్వు శుక్రవారం ఉదయాన్నే 9 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక పెడితే మేము ఇల్లు తుడుచుకునేది ఎప్పుడు, వాకిలు తుడుచుకునేది ఎప్పుడు అన్నా? మాకు శుక్రవారం పూట ఇల్లు తుడుచుకోము, డబ్బులు అసలు బయటికే ఇయ్యము, బీరువాకు తాళం వేసి పెడతాం. ఏమమ్మా అంటే, ఆమె పోతుంది. ఎవరమ్మా అంటే, పలానా దేవత పోతుందంట, శుక్రవారం పూట డబ్బులు బయటికి తీస్తగిన. ఇలాంటి వాళ్ళు ఉపవాస ప్రార్థనకు వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? శరీరీచ్ఛలంగా నలగబడలేదు మనం. మన శరీరాన్ని ఇంకా మనం నలగొట్టుకోలేకపోతా ఉన్నాం. బూతులు నలగొట్టుకోలేకపోతా ఉన్నాం, వ్యసనాలు నలగొట్టుకోలేకపోతా ఉన్నాం. అనేకమైనటువంటి మాటలు, కుయుక్తులు, ఇంకా చెప్పలేం. కానీ ఎన్ని ఉన్నాయో ఈ మనిషి మెదుల్లో, మనిషి హృదయంలో నిలువెల్ల ఈరోజు మనం పాపముతో నిండిపోయి ఉన్నాము. కానీ పైకి ఏం పాడతాము? నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. నిజంగా సాగిలు పడతారు ఇల్లు? నిజంగా మనసారా ప్రభువుకి జీవితం ఇస్తారా? ఇయ్యరు. అంత డ్రామా. దేవుడు చూసి నవ్వుకుంటా ఉంటాడు ఒక్కొక్కసారి. అబ్బా ఏం మాన్యవురా పాట, ఏం మాన్యవమ్మా పాట నువ్వు. ఒకసారి సాగిలు పడమంటే ఒక ఆయన అంటాడు, సాగిలు పడంటే యాడ కడుపు అడ్డం వచ్చది కదా. సాగిలు పడండి, మోకాలు వంగండి, ప్రార్థన చేసుకోండి. మోకాలు నొప్పులు, నడువు నొప్పులు. కొంతమంది పక్కన వాళ్ళు మేము సాగిలు పడితే వాళ్ళు ఎట్ట చూచారో, ఎన్ని ఆలోచనలు అండి మనకు. దేవుని సన్నిధిలో సాగిల పడలేము మనము. దేవుని సన్నిధిలో మనము మన హృదయాన్ని సమర్పించుకోలేము. దేవుని కోసం బ్రతకలేము. దేవుని కోసం మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం. కానీ మనల్ని దేవుడు ఏమంటా ఉన్నాడంటే, పాపం ఆయన మన గురించి తెలుసు కానీ మనం చేసే కథలానికి ఇంకా అర్థం కాలే. పాపం మనం దేవునికే పిచ్చెక్కించేటోళ్ళం మనం. పైకి భక్తిలోన లొట్టార మేడి పండు చూడు, మేలుమై ఉండు పొట్ట విప్పి చూడు. ఎన్ని పురుగులు ఉంటాయంటే మన కడుపు నిండుతా అన్ని ఉంటాయి. అందుకే కొంతమంది అంటారు, జాంకాయ తినేటప్పుడు జాంకాయ తీసి చిన్నగా చూసుకొని తిను నాయనా అంటారు. ఎందుకు? దాంట్లో ఒకసారి పురుగులు వారాడుతూ ఉంటాయి.
కొంతమంది అంటారు, నాయనా పెళ్లి చేసేటప్పుడు పెళ్లి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి నాయన అంటే దాని అర్థమైంది ఆడేదో పురుగులు ఉంటాయేమో అని, ఏమన్నా పురుగులు ఉంటాయేమో అని చూసుకొని పెళ్లి చేసుకోవాలి నాయనా. జీవితాంతం మనం సంసారం చేయాలా, చూసి చేసుకోవాలా మనము. అరే చూసి అరే చెప్పిన మాట ఇప్పుడే బాప్తిసం వద్దులే, నీ వయసు ఇంకా చిన్నది, యవనస్తునివి, మేము చూడు ఇంకా బాప్తిసం కూడా తీసుకోలే అంటే ఇప్పుడు వాళ్ళ ఏమున్నాయి, వాళ్ళ కాడ అన్ని పురుగులు ఉన్నాయి, ఇంకా జీవితాన్ని సరి చేసుకోలేదు, ఇంకా రక్షించబడలేదు. పేరుకు క్రైస్తవులు కానీ లోపలంతా కూడా లోకమంటే పిచ్చి, లోకమంటే ప్రేమ, లోకమంటే ప్రాణం ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. పేరుకి ఆదివారం క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆదివారం ఉదయాన్ని లేచి బాగా రెడీ, ఏమే ఈరోజు ఆదివారం ప్రార్థనకి పోదాంపా, ఆదివారమే, ఆదివారం ఒక్కటి పని ఉండదు, ఎవడు పనికి పిలుస్తాడు. ఆదివారం పూట మనం ఇంటికాడ ఉంటే ఎవరికి పొద్దుపోదు, రోజంతా ఎట్టకొట్ట సోమవారం నుంచి శనివారం దాకా పనికి పోతాము. ఆడు ఎవడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఒకరిని కామెడీగా తెచ్చి మన మధ్యలో పెట్టుకుంటాం, పని కాడ కావాల్సి వచ్చి వాడు ఏదైనా జోక్ ఎత్తా ఉంటే మనం నవ్వుకుంటా సరదాగా పని అయిపోతుంది. ఆదివారం మన దగ్గర ఊరుండరు. అందుకు ఏమనిపిస్తుంది అంటే పొద్దున్న లేచనే పిచ్చెక్కినట్టు ఉంటుంది, మెంట్లెక్కినట్టు ఉంటుంది. బైబిల్ చేత పట్టుకొని చర్చికి పోదాంపా ఈ పొద్దు, ఈ పొద్దు చర్చికి పోదాంపా. చర్చికి పోయి పోనీ చర్చిలో కూర్చుంటారు, ఇల్లు కూర్చోరు. నువ్వు చర్చిలోకి పో, నేను పోయి కూర తెచ్చి ఇంటికాడ పెట్టేసి వచ్చా అంటాడు. ఆ కూర ఆయన్ని తెచ్చేసరికి 10-11 అవుతుంది. ఈ నుంచి మళ్ళీ భార్యకి ఫోన్ చేసి ఉంటాడు, ఏమే తెచ్చిన కూర తొందరగా ఇంటికి రా అని మెసేజ్ పెట్టింటాడు. ఏమో పాస్టర్ గారు తిక్కు చూడ్డాము, కింద సెల్లు తిక్కు చూడ్డాం, పాస్టర్ గారు తిక్కు చూడ్డాం, కింద సెల్లు తిక్కు చూడ్డాం, అయిపోయా కథ. వాక్యం వినేదే లేదు. ఇంకా అమ్మ ప్రార్థన చేసుకుందంటే నువ్వు వంగింటది, పాస్టర్ గారు మోక్కాలు వంగేసరికి లేచి ఏం చేసి ఉంటుంది అంటే కానుకేసి జంపు వెళ్ళిపోయి ఉంటది. ఇంటికి పోయి తింటా ఉంటారు ఇంకా కరం 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 అని. ఇది ఆదివారం భక్తి. ఇదేనా నిజంగా ఇదే భక్తి? ఇట్లే ఉంది ఇప్పుడు భక్తి. విశ్వాసం లేదు ఇప్పుడు. అందుకే ప్రభు అంత్య దినాలలో వారి వారి విశ్వాసం చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. జీతం ఇస్తాడాయన. ఆయన యొద్ద జీతము తీసుకుంటే ధన్యత, మంచి జీతం తీసుకో, మంచిగా పని చేసి దేవుని కాడ దేవుని చేత మంచి జీతం పొందుకో, పరలోక రాజ్యం నీదే. ఆలోచన చేసుకోండి. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, శరీరాన్ని జయించండి. ఆశా నిగ్రహం లేదు మన కాడ, ఏం లేదు మన దగ్గర. అందుకే దేవుడు అన్నాడు, నీ పొరుగు వారిని భార్యనైనను నీ పొరుగు వారిని ఆస్తినైనను ఏదైనాను కూడా నీవు ఆశించద్దు. నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఎవరి దగ్గర నుంచి నువ్వు ఏ దానిని ఆశించద్దు. నీ కష్టముతోనే సంపాదించుకోగాని ఏ దాన్ని ఆశించద్దు. దేవుని బిడ్డలారా, ప్రభు నీకు ఏదైనా ఇస్తాడు, ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండి అది ప్రభు వైపు నువ్వు చూస్తే నీ కష్టాన్ని దేవుడు 30-100 దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఈ రోజున శరీరము సంబంధంగా నువ్వు జీవిస్తే, ఒక రోజున ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. యవనస్తుడు అంటే ఒక పెళ్లి కూడా అయింది. నా దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, రోజుకి 800, 600, 700 కూలి వస్తుంది, కానీ ఇంటికి పోయేసరికి 200 మిగులుతా ఉంది అన్నాడు. ఏమి సంగతి అంటే 600 రూపాయలు పెట్రోల్కి అవుతుందంట. ఏం పెట్రోల్ రా అన్న? కడుపు కంట. ఏం పెట్రోల్ అంట? అది 600 రూపాయలు అంట. పెట్రోల్ దేనికంటే కడుపు కంట. చూడండి ఎట్టుందో, కడుపుకు పెట్రోల్ అంటే మందని అర్థం. ఇంకా ఉదయం అంతా కష్టపడి రాత్రి ఇంటికి పోయేసరికి భార్య చేతిలో కుటుంబానికి 800 డబ్బులు వస్తే 200 చేతులు పెడతాం. ఇది దేవుని బిడ్డలు ఇలాగే ఉంటారా? దేవుని బిడ్డలు వారి వారి సొమ్మును పొదుపు చేసుకొని వారి వారి కలిగినటువంటి దానిని ప్రభువుకు దగ్గరగా ఉంటూ, ప్రభువుకు సమీపంగా ఉంటూ, వారి జీవితానికి ప్రభువే రాజు అని అంగీకరించి, ప్రభువే అధికారాన్ని గ్రహించి ప్రభు పక్షం నిలబడతారు. అది దైవభక్తి గల కుటుంబం అంటే. కొంతమంది కుటుంబాలలో శాంతి ఉండదు, కొంతమంది కుటుంబాలలో నెమ్మది ఉండదు, కొంతమంది కుటుంబాలలో ఎటు చూసినా వేదనలే, గొడవలే.
మధ్యాహ్నం అంటాడు, అన్నం చేసినప్పుడు భార్య అబ్బాయి ఏం చేసినావు ఈ పొద్దు నువ్వు వంట అని అంటాడు. అదే రాత్రి తాగి ఇంటికి వచ్చినాక అంటాడు, ఏందే ఈ వంట. మధ్యాహ్నం ఏమో పొగినోడు రాత్రికే టేస్ట్ మారిపోతుందా? కానీ మనోడు మారినాడు కదా. రాత్రి ఏం చేసి వచ్చినాడు మనోడు? డ్రింక్ తాగేసి వచ్చినాడు. ఏంది అంటా ఉన్నాడు. చూడండి గొడవ. ఏందయ్యా మధ్యాహ్నం కుక్క మాదిరి తింటివి కదయ్యా అని భార్య అంటది. మధ్యాహ్నం ఆవంతుని పడి తింటివి కదయ్యా నువ్వు అని అంటది. ఆవిడ భర్త అంటాడు, ఏమే నా సొమ్ము నువ్వు నన్ను అంటావు అని చెప్పి ఇద్దరి మధ్య ఇప్పుడు ఏం పడుతుంది? ఇంకా గొడవ పడుతుంది. అది దైవిక భక్తి కుటుంబమేనా? నీ బిడ్డలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటా ఉన్నారు? మన ఆయన తాగుబోతాడు, మన ఆయన తిరిగిపోతాడు, మా అమ్మ అసలు ఇంట్లో వేస్ట్, అది ఇది. ఈరోజు మన బిడ్డలు మనం ఏం చేస్తూ ఉంటాం అదే నేర్చుకుంటారండి. ఒక రోజున ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, ఏమండి మా కొడుకు ఎప్పుడు అప్పసం ఫోన్లోనే మాడుతూ ఉంటాడండి, పిచ్చోని మాదిరి రాత్రి పగుళ్ళు ఫోన్లోనే మాడుతూ ఉంటాడండి. ఫోను రాకుండా లేదంటే అతను బాగా అయ్యేటట్టుగా మా దగ్గరకు వచ్చి ప్రేమగా ఉండేటట్టుగా చేయండి సార్ ప్రార్థన అనింది. సరే అమ్మా ఖచ్చితంగా ఎందుకు చేయనమ్మా, ప్రార్థన చేస్తాంలే, అతనికి మంచి రక్షణ మారుమనసు దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తాంలే అమ్మా అని చెప్పినాక నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏమొచ్చిందంటే, అమ్మా నువ్వేం ఫోన్ మాడుతున్నావు అమ్మా అన్న. అంటే నేను పెద్ద టచ్ ఫోన్ అండి అనింది. టచ్ ఫోన్ అమ్మ, సరేనమ్మా అన్న. సరే ఏమన్నా నువ్వు కూడా ఏమన్నా సెల్ చూస్తూ ఉంటావు అంటే, మా ఇంట్లో టీవీ లేదయ్యా, సెల్లులోనే ఇంక ఎప్పుడు యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తూ ఉంటానయ్యా నేను అనింది. నా తల్లివి నువ్వే చూస్తున్నప్పుడు నీ కొడుకు చూడ్డామ్మా అని నేను అన్నా. చూడండి మన బిడ్డలకు మనం ఏం నేర్పియాలా? ప్రార్థన నేర్పియాలా. మన బిడ్డలకు మనం ఏం నేర్పియాలా? విశ్వాసం నేర్పియాలా. ఆదివారం కాదు, ఎప్పుడు కూటమి ఉంటే అప్పుడు రే పో, అడిగి పో, చర్చికి పో, బైబిల్ తీసుకొని ప్రార్థనలో కూర్చో, అడిగి తబలా నేర్చుకో, కీబోర్డ్ నేర్చుకో, రిథమ్ ప్యాడ్ నేర్చుకో, వాడబడు బలపడు. ఇవి మన పిల్లలకు నేర్పించాల్సింది. నో ఒక స్పూన్ తిన్నానా, కొంచెం లావుగానా, గుండు మాదిరిగానా. ఎందుకు? రేపు గుండు మాదిరి అయితే నేను తాను నీకు. ఈరోజు మన బిడ్డలు మనం ఎంత గారవం చేసుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధికి నీ బిడ్డలు నడిపించగలుగుతా ఉన్నావా? దేవుని సన్నిధిలో నీ బిడ్డలు ఒక పనైనా చేయగలుగుతా ఉన్నారా? ఎందుకంటే ఈరోజు మన కుటుంబాలలో శరీరం మీద మనం ఆధారపడుతూ ఉన్నాము. అందుకే కొంతమంది అంటారు, నా రెక్కల ఆడించి సంపాదించిన సొమ్ము అన్నది అంటారు కదా. శరీరముతో సంపాదించిన సొమ్ము నిలబడదు. దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన సర్వ సంపదలు నిలబడి ఉంటాయి మీ దగ్గర. హల్లెలూయా. ఆయన అడగండి, మీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన అడగండి, మీకు శక్తిని ఇస్తాడు. ఆయన అడగండి, మీకు బలముని ఇస్తాడు. చూడండి ఒకసారి 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినం రాబోతా ఉందంట. అమ్మా అయ్యల్లారా, దేవుని బిడ్డలారా, ఆపద్దినం రాబోతా ఉంది. ఒకానొకసారి కరువు రావచ్చు, తుఫాన్ రావచ్చు, ఏమైనా జరగచ్చు ఈ ప్రపంచం మీద. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆపద్దినములు రాబోతా ఉన్నాయి, దుర్దినములు రాబోతా ఉన్నాయి. మరి నీ కుటుంబము ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదా? ప్రభు రాజ్యానికి నీ కుటుంబం వెళ్ళగలదా? ఈ శరీరాన్ని జయించాలా మనము. ఈ శరీరానికి కలిగినటువంటి సమస్తాన్ని మనము విడిచిపెట్టుకొని ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి జీవించాలా? శరీరానుసారులు దేవుని రాజ్యమును చూడలేరు, ఆత్మానుసారులు ప్రభువుని చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ, అందుకే దేవుడు అన్నాడు కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. ఆత్మతో ఆరాధించాల ప్రభువుని, పూర్ణ బలముతో ఆరాధించాల ప్రభువుని, పూర్ణ శక్తితో ఆరాధించాల ప్రభువుని. అప్పుడు ఆయన నిన్ను యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, ఆయనే నిన్ను చూచుకుంటాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభు అంటే? ఈరోజు నీ జీవితంలో నువ్వు గాని ఈ మాటలు గాని నువ్వు నిర్లక్ష్యం చేస్తే
పెడి చవ్వన నువ్వు పెడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రాబోయే దినాల్లో. ఈ రోజున కళ్యాణ్ బాబు చెప్పే మాటలు కళ్యాణ్ బాబు చెప్పేవి కాదు, గమనించండి. దేవుడే నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మదిని ఇస్తాను, నేను మీకు శాంతిని ఇస్తాను, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తాను అని ప్రభు ఈరోజు 2 చేతులు చాచి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇట్లాంటి ప్రేమ మీకు దొరకదు అయ్యలారా, అమ్మలారా. ఈరోజు నీ లోకంలో ఎంత సంపాదించగలుగుతావు? సంపాదించినంత మనం మూట కట్టుకొని తీసుకొని పోగలుగుతామా? తీసుకొని పోలేం. పోనీ నువ్వు వేసుకునేటువంటి బంగారు ఆభరణాలు ఇవన్నీ మనం పరలోకానికి తీసుకెళ్ళగలుగుతామా? తీసుకెళ్ళలేం. మరి మనం ఏం తీసుకెళ్ళగలుగుతామంటే మన ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఆత్మను కొరకు ప్రయాసపడండి. ఈ శరీరం మీద ఏ బట్టలు వేస్తే ఏమవుతుంది, ఏం పెట్టుకుంటే ఏమవుతుంది? ఒకరోజు ఒక అక్క అంటా ఉంది, పెళ్లికి పోయేటప్పుడు అంటే అన్ని మ్యాచింగ్ ఉండాలంట. ఏముండాలంట? అన్ని మ్యాచింగ్ ఉండాలంట. ఎవరు చూస్తారు అక్క అంటే ఫోటోలు బాగా రావాలంట. ఏం రావాలంట? ఆమెకు ఫోటోలు బాగా రావాలంట, అందరూ చూడాలంట. అందరూ ఆడుకున్నావు షీర్, ఆడుకున్నావు బంగారం. ఇటు అడిగితే నేను పలానా చోటు కొన్నాను, అక్కడ కొన్నాను, ఇక్కడ కొన్నాను. ఏమంటే అబ్బా సరే మాకు చెప్తావా, మేము పోయి తెచ్చుకుంటామంటే ఇప్పుడు లేవా, ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు అయిపోయినాయి, ఎన్ని లేవు, ఇప్పుడు లేవంట స్టాక్ అయ్యి. ఏం అబద్ధాలు ఆడదామంటే ఏదో నీకోసమే అన్ని వచ్చినట్టు, నీ దగ్గరే అన్ని ఉన్నట్టు, లోకంలో ఎవరి దగ్గర ఏమి లేనట్టు మనం చేసి ఒక్కొక్కసారి బిల్డప్ మామూలుగా ఉండదు. కానీ దేవుడి లోకానికి శరీరంతో వచ్చాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మనం కూడా ఈరోజు శరీరంతో ఈ లోకానికి వచ్చాము. పిండముగా మనం ఈ లోకంలో అడుగు పెట్టినాం తల్లి గర్భములో. కానీ దేవుడు అన్నాడు, నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎరిగినాడు. నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. నీ మీద ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుడు. నీ మీద అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుడు. ఎందుకు దేవుని ఆలోచనలు పాడు చేస్తావు? ఎందుకు దేవుని తలంపులు పాడు చేస్తావు? దేవుని జీవితం ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయడానికి అవకాశం దేవునికి ఇవ్వు. ఇదిగో ప్రభువా, ఇంతకాలం చెడి బ్రతికిపోయిన ప్రభువా, ఇక నుంచి నా జీవితాన్ని చేతిలో పెడతాను యేసయ్యా. నా మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభువా. నాకు కావలసిన నెమ్మది నాకు ఇవ్వు ప్రభువా. నీకోసం రాత్రి పగలు ప్రభు ప్రయాసపడతాను ప్రభువా. నాకు శాంతిని ప్రభువా, నాకు నెమ్మదిని ప్రభువా, నాకు పరలోక రాజ్యమి ప్రభువా అని అడుగుతా ఉన్నావా? ఈరోజు మనం మాట్లాడగలములా? మనం అడిగేవన్నీ కూడా శరీర సంబంధమైనవి. కానీ మనం ఏం పాట పాడతాం? మళ్ళా అందరూ బల పాడతారు ఈ పాట. ఏం పాట? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. అందరు ఎత్తుతారు పెద్ద నశించుకునే మాదిరి. అందరు పెద్ద ఏముగా నాకు పాపమే వద్దు, ఇప్పటి నుంచి నేను పుణ్యంగా బతుకుతా, ఇక నుంచి దేవుని బిడ్డగా బతుకుతా అని అందరు గొంతులెత్తి నశింపజేయనైనా. హల్లెలూయా. అట బయటికి పోతే నశించిపోవు, మళ్ళా 100 రెట్లు పెరిగిపోతాయి. ఎన్ని రెట్లు పెరుగుతాయి? 100 రెట్లు పెరిగిపోతాయి. పైకే శరీర క్రియలని నాలో నీకు నచ్చనివి ఏమైనా ఉంటే, నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే తీసేయి ప్రభువా. హల్లెలూయా. తీసేయి ప్రభువా. ప్రభు అంటాడు, అదిగో అంత బాగుంది కానీ నీ దగ్గర అది ఒక్కటి ఉంది, తీసేచ్చావా కళ్యాణ్ అంటాడు దేవుడు. ప్రభా నీ కోసం ఎంతో ఇచ్చిన కదా ప్రభా, అదొక్కటి నిల్లే ప్రభా, ఏమవుతుంది? టీవీనే కదా ప్రభా, ఏమవుతుంది? యూట్యూబే కదా ప్రభా, ఏమవుతుంది? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్, క్రికెట్, గేమ్స్, పబ్జీలు, గిబ్జీలు ఇయే కదా ప్రభా, ఏమవుతుంది? ఈరోజు మనము విడిచిపెట్టుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం.
ఈ శరీరానికి కావలసినవన్నీ ప్రభువు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నీకు కావలసినవన్నీ ప్రభు ఇస్తాడు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు నీకు కావలసిన అవసరాలన్నీ తీర్చేవాడు. ఒకటి ఆలోచన చేయండి, నీకు పుట్టుకిచ్చినోడికి నీకేమి ఇవ్వాలో తెలియదా? ఏమ్మా, నీకు జన్మనిచ్చినోనికి ఏమి ఇవ్వాలో నీకు తెలియదా? ఎప్పుడు ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలియదా? మనకు తొందర. నిండా 25 ఏళ్ళు 23 ఏళ్ళు కూడా ఉండవు. 16 ఏళ్ళకే మనలోకి ఏం కావాలా? పెళ్ళి, లవ్, 2 సైడ్ చచ్చిపోతాము కదా. ఎదురు చూడం, ప్రార్థనలు కనిపెట్టుకోలేం, తల్లిదండ్రుల మాటకు లోబడలేం. ఈ రోజున ఎంతమంది యవనస్తులు వారి చేతులారా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. దేవుని చిత్తానుసారంగా ఈరోజు మన వివాహాలు జరగాల. హల్లెలూయా. అది 100 మందితో జరిగిందా, 5 మందితో జరిగిందా, 10 మందితో జరిగిందా అనేది కథ పక్కన పెట్టండి. దేవుని చిత్త ప్రకారం జరగాల. దేవుని చిత్తం మనుషులకు అర్థం కాదంట. ఎవరికి అర్థమవుతుంది మరి? ఆత్మానుసారులకు అర్థమవుతుంది. హల్లెలూయా. రజనీకాంత్ ఒక మాట చెప్పినాడు, తెలుసా? మీరు అందరూ చూసినారా ఆ మాట? రజనీకాంత్ ఒక మాట చెప్తే ఇప్పుడు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఆడ చూసినా మనోళ్ళు అదే. ఇటు క్రైస్తవుడు అర్థం కాదు, సినిమాల పిచ్చోడు అర్థం కాదు మనకు. పైకి మళ్ళీ ఇటు పక్క దేవుని బొమ్మలు పెడతాడు, ఇటు పక్క మళ్ళీ అన్ని సినిమా పెడతా ఉంటాడు. అయితే ఆ మాట ఒకటి ఏందంటే గమనించండి. ఏమన్నాడంట ఆయన? కుక్కలు మరుగుతాయంట. కుక్కలు మరుగని ఊరు ఉండదంట. అనేక ఊర్లలో మన మీదకి విషంగక్కే కుక్కలు ఉంటాయంట, కరిసే కుక్కలు ఉంటాయంట, ఎగబడే కుక్కలు ఉంటాయంట. కానీ అంటా ఉన్నాడు, కుక్కలు అరుస్తా ఉన్నా సరే నువ్వు అడుగు ముందుకేస్తానే బో అన్నాడు ఆయన. మామూలు ఈ లోకములో మనల్ని ఎదిరించేవారు ఎంతమంది ఉంటారు, మనల్ని తిట్టేవారు ఎంతమంది ఉంటారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, మనల్ని కృంగదీసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయిపోయింది 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 వాళ్ళు ఎత్తిపోయారు ఎత్తిపోయినారు ఎత్తిపోయిన ఎత్తిపోయిన వాళ్ళ బతికి అయిపోయింది 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 ఇంకా వాళ్ళు బతకలేరు 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 అయిపోయింది 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 వాళ్ళ ఇంట్లో అయిపోయి అందరు సచ్చారు ఇంకా అయిపోయి 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 కదా. మనుషులు మనల్ని కృంగదీస్తారు, మనుషులు మనల్ని బాధ పెట్టిస్తారు, మనుషులు మనల్ని శోకంలోకి నెడతారు. కానీ నా దేవుడు అంటా ఉన్నాడు, శోకపు లోయలో నుంచి బయటికి రా, అంధకారంలో నుంచి బయటికి రా, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. హల్లెలూయా. చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడమ్మా. ఒకసారి చూడండి, యోనా తెలుసండి. ఒకసారి యోనా గ్రంథం తీయండి ఒకసారి అందరు కూడా. ఒక్క మాట చెప్పి నేను ఇంకా ముగించేస్తాను. మరి 3వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. యోనా 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణముకు నాశనమగునని ప్రకటన చెయ్యగా. ఏం చేశానంటమ్మా యోనా? ప్రకటన చేసినాడంట. ఏం ప్రకటన? ఇంకొక 40 రోజుల్లో మీ నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుంది. చూడండి, చెప్పాడు చెప్పలేదా? ఇప్పుడు దాని కింద ఏం జరిగింది? ఇంకా అప్పుడు దేవుని మాటలన్నీ కూడా చేరవేసినాడు. ఇదిగో దేవుడు మీ మీద ఉగ్రత చూపిస్తా ఉన్నాడు, దేవుడు మీ పట్టణం నాశనం చేయబోతా ఉన్నాడు. 40 దినాలు నినివే పట్టణం నాశనం చేస్తాడు. ఇంకా 40 దినాల తర్వాత ఏమున్నా ఇప్పుడే ఇంకా జాగ్రత్త అంటే పొరపాటుని ఇప్పుడు కళ్యాణ్ బాబు అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు రేపటి దినమున వస్తారు, రాకటి దినము రేపే అన్నాం అనుకో, రేపటి కథలే ఈ పొద్దు మన కథలన్నీ ముగించుకుందాం అంటారు మన వాళ్ళు. అంటారనరా అంటారనరా అదే మాట అంటారు. అయ్యా రేపటి దినం యేసు ప్రభు వస్తాడంట, ఆయన మనల్ని మేఘాల మీద తీసుకొని పోతాడంట. అయ్యా ఇప్పుడే నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు, రేపు కదా ఈ పొద్దు కాదు కదూ. మళ్ళా పెద్ద ఏం తెలియని మాదిరి ఈ పొద్దేనా, ఈ పొద్దు కాదులేమ్మా రేపు వచ్చాడు, ఈ పొద్దంతా ప్రార్థన చేసుకోండి అమ్మా, ఈ పొద్దంతా దేవుళ్ళు అంటే ఈ పొద్దంతా సమయం ఉంది కదూ. ఏమి అంత నొక్కు ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఈయన లోకంలో పాపాన్ని ఆ రోజుడితో అంత మూట కట్టుకోవాలని. యోనా ప్రకటించగా ఆ దేశ ప్రజలందరూ కూడా
దేవుని వైపు తిరిగినారు. హల్లెలూయా! దేవుని వైపు తిరిగింది. నినివే పట్టణం అంతా బాగుపడింది. దేవుడు వారిని క్షమించాడు, కనికరము చూపించాడు. దేవుడు వారి భక్తిని బట్టి రాజు సైతం బట్టలన్నీ తీసి ఉపవాసం ఉండి నేలను కూర్చున్నాడమ్మా. అంత భయం వచ్చింది. ఆలోచన చేయండి, ఎంత వణికినారంటే అంత వణికినారు అప్పట్లో. మనం వణుకుతున్నామా కొంచెం అన్న దేవునికి? దేవుడు సూచనడని భయం ఉండదు. దేవుడు రేపు నరకంలో వేర్చాడని భయం ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, చర్చి ఉండదు, ప్రార్థన ఉండదు, ఒక పాట ఉండదు, ఏముండవు మన దగ్గర. కానీ మనం ఏమంటామంటే, నేను చేసిన పుణ్యాలకు నేను ఎన్నోసార్లు ఎంతో మందికి ఎంతో మేలు చేసిన, దేవుడు నన్ను పరలోక రాజ్యంలో ఎందుకు జ్ఞాపకం చేసుకోడు కళ్యాణ్ బాబు? ఎన్ని చేసింటావు మహా అంటే? మరి పాపాలు లెక్కేసుకో ఒకసారి. పుణ్యాలు 10 చేసింటాం అనుకుందాం, పాపాలు ఎన్ని చేసింటాము లెక్కేసుకోండి. కొంతమంది అయితే పుణ్యాలన్నీ లెక్కేసుకుంటారు. ఇది 10వ రోజు అన్నదాన కార్యక్రమం, ఇది 20వ రోజు సలివేంద్ర కార్యక్రమం, ఇది 2వసారి 3వసారి చర్చిలలో మేము చీరలు ఇచ్చినాం, బట్టలు ఇచ్చినాం, ఇదిగో పోయిన సంవత్సరం మేము విధవరాలకు ఆర్థిక సహాయం చేసినాం, ఈ వారము సహాయం చేస్తాం. లెక్కేసుకుంటారు మంచి పుణ్యాలన్నీ. షడ్డై లెక్కేసుకుంటాం ఒకసారి. లెక్కేసుకుంటామా? ఎందుకు వేసుకోమంటే మనం చేసేదంతా రైట్ అని మనం అనుకుంటాం. మనం చేసేదాన్ని ఏమనుకుంటాం? మనము రైట్ అనుకుంటాం. పాపాలను లెక్కించుకోవాలా. ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలా. నేనే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టము, దేవుడు నీకు పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ఆత్మతో ఆయన నింపునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! God wants you. దేవునికి నీవు మాత్రమే కావాలి. కానీ విడిచి వెళ్ళిపోతే నీ గతి ఏమవుతుంది? నా గతి ఏమవుతుంది? దేవుడు లేని మనము ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెడితే రెండో మరణం తథ్యం. రెండో మరణం అంటే ఏంది? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఆలోచన చేయాలా. రేపటి దినము నీది కాదు. మన జీవితం ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది మన జీవితం. మరి ఈ రోజున మన జీవితానికి ఎవరి మీదను ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, ఎవరి మీద ఆశ కలిగి ఉన్నాం, ఎవరి కోసం ప్రయాసపడతా ఉన్నాం, ఎవరి కోసం తపన పడతా ఉన్నాం, ఆలోచన చేయాల. మనం దేవుని కోసం రాత్రింపగలు ప్రయాసపడతా ఉన్నావా? అయితే పరలోక రాజ్యము నీదే. రాత్రింపగలు ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానిస్తూ మంచి ప్రవర్తన కలిగి సత్క్రియలు చేస్తూ మంచి క్రియలు జరిగిస్తూ దేవుని కోసం రాత్రింపగలు ప్రయాసపడతా ఉన్నావా? అయితే దేవుని ఖచ్చితంగా జీవ కిరీటం ఇస్తాడు. కరోనాలో దేవుని కాపాడినాడు, కృతజ్ఞతగా ఉన్నావా? దేవుని జీవితాన్ని మేలు చేశాడు. ఆరిపోతున్న నీ బ్రతుకుని దేవుడు వెలిగింపజేసినాడు. 10 ఏళ్ళు పిల్లలు లేరు, 15 ఏళ్ళు పిల్లలు లేరు, 20 ఏళ్ళు పిల్లలు ఇచ్చినాడు దేవుడు. ప్రభుని మరి మహింపరుస్తా ఉన్నావా? ప్రభుని ఆరాధిస్తా ఉన్నావా? ప్రభు మీద ఆశ కలిగి ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేయాలా. ప్రభు నీ జీవితం ఎన్ని మేలు చేశాడు ఇంతవరకు. లెక్కలేని మహోన్నతమైన మేలులు నీ జీవితంలో దేవుడు చేసినాడు. వర్ణించలేని మేలు దేవుడు నీ జీవితం చేసినాడు. ఎన్నో సార్లు మనం చావు నుంచి బయటపడ్డాం, తప్పించబడ్డాం. ఆలోచన చేయాలా. మన ప్రాణం అనుకుంటే ఎంతసేపు అండి పోయేదానికి? బాత్రూమ్ లో జారి పడితే మనం చచ్చిపోమా? మన ప్రాణం ఎంత? పొరపాటుని ఎవరన్నా పటిక్కిన ఎంకల పక్క నుంచి ఏదన్నా అట్లా తగిలినా గానీ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోమాలకు పోయినారు. దుబాయ్ ప్రిన్స్, దుబాయ్ రాజు వాళ్ళ కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు 8 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అయ్యి కారు తోలినట్టు అప్పట్లోనే యాక్సిడెంట్ అయ్యి ఇంతవరకు లేలే. ఒళ్ళేమో పెరుగుతా ఉంది, కానీ అతను మాత్రము లేదు, మతి సీమితం లేదు. ఎంత మన ప్రాణం దేని బట్టి విరవీగుతా ఉన్నాం, దేని బట్టి అతిశయిస్తా ఉన్నాం. తాగుబోతుల దగ్గర మనం అడిగితే ఏమయ్యా తాగి ఎందుకు ఇటు చేసుకుంటావు, జీవితం పాడు ఎందుకు చేసుకుంటావు అంటే, తాగేటప్పుడు మాకేం అర్థం కాదు, ఇప్పుడు మేము సత్సన్నం బాబు మా కోసం ప్రార్థన చేయి. అంత లోపలంతా కాలి కుల్లి కుర్రాక అయినాక మనం ఏం ప్రార్థన చేసి ఏం బాగవుతుంది?
కుళ్ళిపోయి అంత గలీజ్గా కడుపులో పేగులు, లివర్లు, కిడ్నీలు అన్నీ చెడిపోయి మనం అంతా పాడు చేసుకుని ప్రభు కాడికి వస్తే ఎట్ట కొత్తగా అవుతాయి? దేవుడు నీకు ఆల్రెడీ కొత్త ఇచ్చినాడు, మంచి ఇచ్చినాడు దేవుడు, దాన్నే చూసుకోలేకపోతా ఉండవు నువ్వు. మళ్ళా నీకు కొత్త ఇచ్చే పెద్ద చూసుకుంటావా నువ్వు? దేవునికి ఎన్ని మేలు చేసినాడు దేవుడు, ఎంత మంచి బ్రతుకుని ఇచ్చినాడు దేవుడు, ఎంత మంచి ఆహారం ఇస్తా ఉన్నాడు, ఎంత బాగా పోషిస్తా ఉన్నాడు దేవుడు. మరి నువ్వు దేవునికి ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోగలుగుతా ఉన్నావు? మేము ఈరోజు వస్తా ఉంటే ఒక చర్చి దగ్గర రోడ్డు మీద ఆ ఊరోళ్ళందరూ కూడా ఆ చర్చి గోడ మీద కూర్చొని, చుట్టూ కాంపౌండ్ మీద కూర్చొని సిగరెట్లు తాగుతా, ప్యాకాట్ ఆడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, అన్ని మంచాలు వేసుకుని పనుకోలేదు. ఏంది? దేవుని ఆలయమా లేదంటే ఇంకేమన్నా ఆలయమా? ఏంది అది కథ? చర్చి మీద, చర్చి దగ్గర, దేవుని ఆలయం దగ్గర మన నోరు ఎలా ఉంది, మన చేతులు ఎలాగున్నాయి, మన భక్తి ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది అనేది మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం ఈ రోజున. అందుకే దేవుడు అన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు గ్రహింపజాలంత విస్తారమైన జ్ఞానం నీకు ఇస్తా, మెండైనవి నీకు తెలియపరుస్తా, ఉన్నతమి నీకు తెలియపరుస్తా. నా దగ్గరికి రా, నేనేందో నీకు చూపిస్తా. ఇప్పటికీ సైన్స్కు పిచ్చెక్కుతుంది భూమి ఎప్పుడు పుట్టింది అని. వాళ్ళు అంటారు కొన్ని లక్షల సంవత్సరాలు పుట్టింది భూమి అంటాడు. ఆదాము నుంచి లెక్కేసుకుంటే 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. క్రీస్తు పూర్వం మనకి అయిపోయింది, క్రీస్తు శకం ప్రారంభించబడింది 1వ సంవత్సరం నుంచి. భూమి ఎప్పుడు ఏర్పాటైంది, సూర్యుడు ఎప్పుడు వచ్చినాడు, మనిషిని ఎప్పుడు చేసినాడు? మనిషిని ఎన్నో దినము చేసినాడు దేవుడు? 6వ దినమును చేసినాడు. 6వ దినమా 7వ దినమమ్మా? కొంతమందికి 6, 7 కూడా ఇంకా తెలియదు పాపం. అటుంటది భక్తి. 6వ దినం. ఎన్నో దినం చేసినాడు దేవుడు? ఆడికి ఎన్ని దినాలు అయిపోయినాయి మరి? ఇంకా అర్థము 6 దినాలు అయినాయి. ఆ నుంచి ఇంకా లెక్కేసుకుంటే ఇంకా మనం లాస్ట్కి వచ్చేసరికి 4000, మళ్ళీ యేసు ప్రభు పుట్టడము, క్రీస్తు శకము స్టార్ట్ కావడము. ఇప్పుడు క్రీస్తు శకమే ఇదంతా. ఆడికి ఎన్ని సంవత్సరాలు? 6023 సంవత్సరాలు. బైబిల్ చదివిన తెలిసిపోతుంది సింపుల్ గా. కానీ మనలో అంటారు 1,00,000 సంవత్సరాల క్రితం సూర్యుడు వచ్చినాడు, 1,00,000 సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. అసలు భూమి ఎట్లా ఏర్పడింది తెలుసకపోని, భూమి మీద ఉండే నీళ్ళన్నిటినీ దేవుడు ఆజ్ఞాపించగా ఆ నీళ్ళన్నీ ఒక పక్కకు జరిగినాయి. అదే పనిగా భూమి కలుగునుగా కానీ పలకల దేవుడు. గమనించండి, ఆది కాండంలో ఉంటది మొదటి అధ్యాయంలో. మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం చదివితే మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది నేను చెప్పేది. నీళ్ళను పక్కకు పోమన్నాడు అంతే. ఆ నీళ్లు పక్కకు పోగానే ఆరిన నేల పైకి వచ్చింది. ఆరిన నేల ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది. దాన్నే భూమి. అందుకే అంటారు కదా, ప్రపంచంలో 3 భాగాలు ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి, ఒక్క భాగమే భూమి ఉండేది. మరి దేవుడు నీ మీద కోపం చూపించాలనుకుంటే సెకండ్ చాలు, సెకండే. కానీ దేవుని మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు, దేవుని మీద కరుణ చూపిస్తా ఉన్నాడు, దేవుని మీద ఎంతగానో ప్రేమ చూపిస్తా ఉన్నాడు. మరి ఆయన ప్రేమకు మరి మనం పాత్రలంగా అవుతా ఉన్నామా? దేవుని బిడ్డలారా, మీ మనసులను మీ చెవులను లగ్నం చేసుకోండి ఒకసారి. ఒక దేవుని బిడ్డగా, ఒక సేవకునిగా, ఒక యవనస్తునిగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ కుమారునిగా, మీ బంధువుగా, మీ రక్త సంబంధికునిగా ఒకటే మాట, మనమందరము దేవుని కోసం ప్రయాసపడదాం. మణిపూర్లో జరిగే సంఘటన మన దగ్గర రాకూడదు, హర్యానాలో జరిగే సంఘటన మన దగ్గర రాకూడదు అంటే ఈ రోజు నుంచే మనం సిద్ధపడాలా. ఎగ్జామ్ వచ్చే సంవత్సరం అయితే పిల్లలు మనం ఏం చేస్తాము? ఇప్పటి నుంచే క్లాసులకు పంపిస్తాం, ఇప్పటి నుంచే ట్యూషన్. ఎందుకు? ఆ ఎగ్జామ్లో వాడు పాస్ కావాలని. మరి ఈ రోజున మరి మనం కూడా పాస్ కావాలి కదా, మనం కూడా పరలోక రాజ్యానికి ఫ్రీగా వెళ్ళిపోవాలి కదా. ఇంకా మనం సబ్జెక్టులు పెట్టుకుంటాం, ఇంకా మనం ఫెయిల్ అవుతా ఉంటాం. ఎట్లా మా లోకంలో? లోక శ్రమల్లో నుంచి మనం జయం పొందాలా, లోకంలో నుంచి మనం బయటికి రావాలా. మీకు ఏం కొదవుగా ఉంటే ప్రభు నన్ను అడగండి అంటా ఉన్నాడు. ఆయన అడగండి, మీకేం కావాలన్నా ఆయన ఇస్తాడు. ఈజ్ అ సుప్రీం పవర్, సూపర్ న్యాచురల్ పవర్ ఆయన దగ్గర ఉంది. నువ్వు అడిగిన వెంటనే
నీకు దయచేసే దేవుడు మన దేవుడు. మనుషులన్నా రేపు రాపో, మన్నాడు రాపో, ఎల్లుండి రాపో అంటారేమో కానీ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఎంత మాత్రమో త్రోసి వేసేవాడు కానే కాదు. ఈరోజు మనందరినీ బాగుపరిచిన దేవుడు, మనందరినీ స్థిరపరిచిన దేవుడు, మనకు కావలసిన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, మనకు కావలసిన శక్తిని ఇచ్చిన దేవుడు, బలం ఇచ్చిన దేవుడు, సంపదనిచ్చిన దేవుడు, పేరునిచ్చిన దేవుడు, పలుకుబడినిచ్చిన దేవుడు, ఎన్నో ఇచ్చిన దేవుడు నీకు పరలోక రాజ్యం ఇవ్వలేడా? ఈ లోకంలో ఈ శరీరాన్ని చంపుకుందాం, ఈ శరీర ఆశలను మనం చంపుకుందాం. శరీరం కోసం బ్రతకద్దు, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం ప్రయాసపడండి. నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. నీ కుటుంబము వర్ధిల్లింపబడాలంటే, నీ భర్త వర్ధిల్లింపబడాలంటే, నీ భార్య నీకు లోకిట ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండాలంటే, నీ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, మంచి ఉద్యోగాలు, మంచి సంపాదన, మంచిగా నీ పిల్లలు ఫలించాలంటే మంచి దైవిక భక్తి గల కుటుంబాన్ని కట్టుకోండి. మీ కుటుంబంలో ఏ కొరత దేవుడు ఉంచడు. దైవికమైన భక్తి లేని కుటుంబాలలో దేవుడు ఎన్నటికీ నిలబడడు. అక్కడ ఏలేదంతా కూడా సైతాన్ వెళ్తా ఉంటాడు. నీ బిడ్డలు చేతికి రారు, నీ భార్య నీ మాట వినదు, నీ భర్త రాత్రింపొగని కొడతా ఉంటాడు, తాగుతా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇండ్లు దేవుని ఇల్లు కానే కాదు. దేవుని ఇల్లు ఎలాగుంటదంటే దేవుని ప్రేమించువారు అనగా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించుకొని క్రీస్తు నిమిత్తము రాత్రింపగళ్ళు ప్రయాసపడుతూ దైవికకరమైన భక్తి కుటుంబాన్ని కలిగి దేవుని కోసం పోరాడేటువంటి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు, మర్చిపోడు. ప్రభు చేతిలో ఉంటావా? ప్రభు చేతిలో నుంచి నీ చేతిని తీసేసుకుంటావా? ఆలోచన చేసుకో. నీ జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకం. మామూలుగా మనం అంటాము, అరే నేను ఏదైనా ఒక వ్యాపారం చేయాలా, ఒక మంచి వ్యాపారం ఉంటే చెప్పు, నేను ఏదైనా ఒక ఉద్యోగం చేయాలా, ఒక మంచి ఉద్యోగం ఉంటే చెప్పు కదా. చెడ్డ ఉద్యోగం చెప్తే మనం ఏమంటాం అన్ని, ఏందిరా నిన్ను నమ్మి వ్యాపారం పెడితే 5 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే అవన్నీ నేను ఎత్తికేసి కొట్టుకోవాలి, రేపొద్దు ఒక్కడు కొనలే ఒకడు చేయలేరా, నీ మాట నీ వ్యాపారం అంతా పోయిందిరా, అప్పుల పాలైనరా అంటామానమా? అంటాం. మరి ఒక వ్యాపారంలోనే నువ్వు లాభ నష్టాలు చూస్తా ఉన్నావు, మరి నీ కుటుంబం విషయంలో ఎక్కడికి పోతే నాకు ఒక 100 రూపాయలు ఎక్కువ వస్తుంది, ఇక్కడికి పోతే నాకు తక్కువ వస్తుంది కదా, ఆడికి పోతే నాకు ఎక్కువ వస్తుంది కదా. కళ్యాణ్ బాబు కడిగి పోయి ఆ చర్చి కడితే మనం మొహమాట పడి డబ్బులు అడగలేము, చేయలేము. ఎందుకు వచ్చింది? బయటికి పోతే మనకు 1000 రూపాయలు 2000 కూలి వస్తుంది కదా, ఎందుకులే ఎవరినో ఒకరిని పిలిపించి కట్టుకుంటారులే. కట్టుకున్నాక ఒక ఫ్యాన్ ఒక లైట్ తీసుకుపోయి మనం ఇచ్చే పోతుంది, మనసులో ఏం పెట్టుకోవడం అప్పుడు కదా. ఏం బాబా చెప్పలేములే, ఎన్నో ఉంటాయి ఇంకా మైండ్లో అన్ని ఆలోచనలు. హల్లెలూయా, ఎన్నో ఉంటాయి ఇంకా ఆలోచనలన్నీ అప్పుడు ఆ టయానికి. కానీ నువ్వు చిన్న చిన్న దాంట్లోనే నువ్వు ఇన్ని లాభాలు ఆశిస్తా ఉన్నావు, మరి నీ చనిపోయిన తర్వాత లాభం సంగతి ఏంది? చనిపోయినాక నువ్వు ఎక్కడికి పోవాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలా. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండలేరు. ఎంతో మంది ప్రధానులు చనిపోయారు, ఎంతో మంది సీఎంలు చనిపోయారు, ఎంతో మంది సామాన్యులు చనిపోయారు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు చనిపోయారు, ఎంతో మంది పెద్ద పెద్ద కులస్తులు, చిన్న కులస్తులు, లేదంటే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, మరణానికి అసలు తేడానే లేదు. ఎంతో మంది రోజు ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. నువ్వు నేను బతుకున్నాము అంటే నా దేవుని దయే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద మనుషులకు మనకు అవసరంలా, శరీరముతో మనకు అవసరంలా, లేదంటే లోక సంబంధమైన వాటి ఏవి మీరు ఆచరించద్దు, పాటించద్దు. ప్రభువు చెప్పిన లేఖనానుసారముగా, వాక్యానుసారంగా మరి మనం మన జీవితాన్ని పవిత్రపరచుకొని కడుక్కుందాం. నీ కుటుంబంలో ఎంత శోకం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, నా దేవుడు నీ ప్రతి బాధను నింపి నిన్ను తృప్తిపరచగలడు. నీకు కావలసిన సంతోషం ఇవ్వగలడు, నీకు కావలసిన సమాధానం ఇవ్వగలడు, నీకు కావలసిన మేలులు, ఆశీర్వాదములు, కృప వెంబడి కృపతో నా దేవుడు నీ జీవితంలో నింపగలడు. కాబట్టి ప్రభు యొద్దకు రా, ఆయన నిన్ను మనసారా దీవించడానికి, ఆశీర్వదించడానికి ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఒకసారి నీ హృదయం దగ్గర చూసుకో. యేసు ప్రభు నీ హృదయం బయటనే ఉన్నాడు. ఒక్కసారి యేసయ్యా
నా గుండెలోకి రా యేసయ్యా అని ఈ రాత్రి పిలుచు. నీ ఇండ్లంతా ప్రకాశించబడుతుంది, నీ భార్య సంతోషపడుతుంది, నీ బిడ్డలు సంతోషపడతారు. అసలు బ్రతుకులే మారిపోతాయి యేసయ్య నీ ఇంట్లో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, అంత లోకాన్ని రక్షించే దేవుడు నిన్ను రక్షించలేడా? నీ కుటుంబాన్ని రక్షించలేడా? ఆలోచన చెయ్యి. లోకానికే చక్రవర్తి అనే దేవుడు మరి నిన్ను చక్రవర్తిని చేయలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? నా దేవుని కృప నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. మాటలు విన్న దేవుని బిడ్డలారా, మీ మనసు ప్రభు వైపు త్రిప్పుకోండి. ప్రభువుకి మీరు మీ ఆత్మను ప్రభువుకి సమర్పించుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. మాటలు ఎందరైతే నీ బిడ్డలు విన్నారో, విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. మంచి సమయం ఇచ్చావు, ఎంతో మంది వినింటారు నాయన. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా వారిని వైపు త్రిప్పబోవడానికి సహాయం చేయి తండ్రి. వారికి కావలసిన ఆరోగ్యము దయచేయి ప్రభా, వారికి కావాల్సిన శక్తి దయచేయి ప్రభా, వారికి కావలసిన బలమును దయచేయి ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారికి నీ రక్షణ మారుమనసు వరకు అనుగ్రహించిన అయినా నీ బిడ్డలు నీలో ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి సహాయం చేయి తండ్రి. క్రైస్తవత్వం అంటే కులము కాదు, క్రైస్తవత్వం అంటే మతం కాదు, క్రైస్తవత్వం అంటేనే పరలోకానికి మార్గం అని తెలుసుకొని ప్రతి వారు యేసు క్రీస్తు నామమున మోకరించే రోజు రానివ్వమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ఏ ఒక్కరు నశించిపోవడానికి వీలు లేదు, అందరు రక్షించబడాలి, అందరినీ రాజ్యంలో చేర్చబడాలి. అట్టి కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ ప్రభా, ఎందరైతే మరి ప్రార్థన అవసరాలు అడుగుతా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ఆయన. లైవ్ లో పాల్గొన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో కల్లూరు గ్రామము చుట్టూ నీ కంచె వేయండి అయ్యా, నీ మండుచున్న అగ్ని కంచెను వేయండి అయ్యా. అపవాది తంత్రములన్నీ యేసు నామములో పారిపోవును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి కాడి విరిగిపోవును గాక. ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలి, ప్రతి ఇంటిలో ఆనందం ఉండాలి, ప్రతి ఇంటిలో నీ మహిమ, నీ ప్రసన్నత కుమ్మరించబడాలి. ప్రతి ఇంటిలో ప్రభా నీవు నివసించబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ చేరిన మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు ఘనమైన నామమును హెచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.